కాటారం నుంచి ఆదివారంపేట ఒడిపిలవంచ వరకు వెళ్లే రోడ్డు మార్గం అధ్వానంగా తయారైందని సిపిఎం మండల కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు. రోడ్డుపై ప్లకార్డులతో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణానికి కారణం ఎవరు? ప్రభుత్వ పాలకుల, అధికారుల లేక కాంట్రాక్టర్ల అంటూ వారు ప్రశ్నించారు. నామమాత్రంగా పనులు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కాంట్రాక్టర్లపైన ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం అధికారులు కాంట్రాక్టర్లతోనే కుమ్మక్కయ్యారేమో అన్న సందేహం కలుగుతుందని ఆరోపించారు. వెంటనే సదరు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని ప్రజలకు న్యాయం చేయాలని, లేనట్లయితే ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు. ఇది ఆదివారంపేట రోడ్డు. ఈ రోడ్డు నిర్మాణం చేయకుండా లక్షల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి కారణం ఎవరు? ఈ కాటారం సబ్ డివిజన్లో ఇది గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాటారం సబ్ డివిజన్ కేంద్రంలో ఇంత దౌర్భాగ్య పరిస్థితి నెలకొన్నది. ఈరోజు కాటారం సబ్ డివిజన్ కేంద్రానికి సబ్ కలెక్టర్ గారు ఉంటారు. వారి పర్యవేక్షణ చేస్తలేరా లేదంటే చేసి మర్చిపోయిరా అర్థం కానటువంటి పరిస్థితి. మరి ఈ లక్షల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం కావడానికి, ఈ రోడ్డు నిర్మాణం జరగకుండా ప్రజల ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఇబ్బందులు పడడానికి కారణం ఎవరు? ఈ రోడ్డు నిర్మాణానికి శాంక్షనింగ్ ఇచ్చినటువంటి ప్రభుత్వమా, లేదంటే పట్టించుకొని అధికారులా, లేదంటే వాళ్ళ జేబులు నింపుకోవడానికి పనిచేసినటువంటి కాంట్రాక్టర్లా? ఒకవేళ వాళ్ళైతే ఈ రోడ్డు నిర్మాణం జరగకుండా ప్రజల ఇబ్బందులకు కారణం అవుతున్న వారిని ఏమనాలి? టెర్రరిస్టులు అనాలనా, లేదంటే దోపిడీదారులు అనాలనా, లేదంటే పట్టించుకోకుంటున్నందుకు సన్నాసులు అనాలనా? అర్థం కానటువంటి పరిస్థితి కాటారం సబ్ డివిజన్ కేంద్రంలో ఉన్నది. లక్షల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపైన తక్షణమే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. కథనాలు వస్తున్నాయి. పత్రికా విలేకరులు అందరూ కలిసి దీని మీద కథనాలు ప్రచురిస్తున్నా కూడా అధికారులలో చలనం లేదు అని అంటే, కాటారం సబ్ డివిజన్ కేంద్రంలో లంచాలకు మరిగి కళ్ళు మూసుకొని కళ్ళని గంతలు కట్టుకొని అధికారులు పనిచేస్తా ఉన్నారా? క్షేత్ర స్థాయిలో సమీక్షలు జరుపుతున్నామా అని చెప్పి లక్షల సార్లు కలెక్టర్లు పత్రికలకు పరిమితం అవుతున్నారు తప్పితే ప్రజా సమస్యలను పట్టించుకున్నటువంటి పరిస్థితి జిల్లా నుంచి మొదలుకొంటే కాటారం సబ్ డివిజన్లోని పల్లెల వరకు కూడా ఉన్నది అనేది దీన్ని చూస్తే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. క్రిమినల్ చర్యలు తీసుకొని ఆయనకి ఇచ్చినట్టు శాంక్షనింగ్ ఇచ్చినటువంటి ఏవైతే డబ్బులు ఉన్నాయో వాటిని వసూలు చేసి తక్షణమే ఈ రోడ్డు నిర్మాణం చేసి ప్రజల సౌకర్యం ఉండే విధంగా చర్యలు తీసుకోకపోతే రేపు రానున్న రోజులలో కాటారం సబ్ డివిజన్ కేంద్రంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాము అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ